నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఇండియా నుంచి కువైట్కు వస్తూ ఎయిర్పోర్ట్లో మనం చూసుకుంటే కస్టమ్స్ అధికారులకు ఒక భారతీయుడు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోవడం జరిగింది. వివరాల్లోకి వెళితే భారతదేశంలోని ఢిల్లీ నుంచి కువైట్కు చేరుకున్న ఒక భారతీయ ప్రయాణికుడి వద్ద భారీ మొత్తంలో నిషేధిత పొగాకు లభ్యమయ్యింది. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ 4 వద్ద నిర్వహించిన తనిఖీలలో జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ కస్టమ్స్ అధికారులు 13 కిలోల నమిలే పొగాకును స్వాధీనం చేసుకున్నారు. కువైట్లోని ఒక ప్రైవేటు కంపెనీలో ట్రాన్సాక్షన్ క్లియరెన్స్ రిప్రజెంటేటివ్ మందూబ్గా పనిచేస్తూ ఉన్న ఒక భారతీయుడు ఢిల్లీ నుంచి కువైట్ వచ్చారు. కస్టమ్స్ అధికారులు అతడి యొక్క వ్యక్తిగత సామగ్రి తనిఖీ చేయగా లోపల రహస్యంగా దాచిన 13 కిలోల పొగాకు బయటపడింది. కువైట్ చట్టాల ప్రకారం నిషేధిత వస్తువులను తరలించడం నేరం కావడంతో అధికారులు సదరు వ్యక్తిపైన కేసు నమోదు చేశారు. స్వాధీనం చేసుకున్న పొగాకును జప్తు చేసి తదుపరి చట్టపరమైన చర్యల కోసం అతడిని సంబంధిత అధికారులకు అప్పగించారు. కువైట్ అధికారులు ప్రయాణికులను హెచ్చరిస్తూ ఉన్నారు. కువైట్ చట్టాల ప్రకారం పొగాకు ఉత్పత్తులు, మత్తు పదార్థాలు లేదా ఇతర నిషేధిత వస్తువులు తీసుకురావడం తీవ్రమైన నేరం. ఇలాంటి ప్రయత్నాలు చేస్తే భారీ జరిమానాలు, జైలు శిక్షతో పాటు దేశ బహిష్కరణ తప్పదని చెప్పేసి కువైట్ అధికారులు కువైట్కు వస్తూ ఉన్న ప్రయాణికులను హెచ్చరిస్తూ ఉన్నారు. ప్రయాణికులు తమ బ్యాగుల్లో ఏముందో జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి అధికారులు సూచిస్తూ ఉన్నారన్నమాట. ప్రస్తుతం ఒక భారతీయుడు మనం చూసుకుంటే చాలా మంది మనం చూసుకుంటే సఫారీ అని చెప్పేసి, గుట్కా అని చెప్పేసి నములుతూ ఉంటారు కదా. ఆ యొక్క పొగాకును తీసుకొని వచ్చి అతని యొక్క వ్యక్తిగత లగేజీలో మనం చూసుకుంటే వాటిని అయితే భద్రంగా దాచిపెట్టాడనమాట. అలాగే కువైట్లో మంచి ఉద్యోగం చేస్తూ మంచి జీతం పొందుతూ అలాగే ఇతడి చిన్న పనులు, చిల్లర పనులు చేసేసి మంచి జీవితాన్ని అయితే ఆ యొక్క భారతీయుడు నాశనం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ కానీ అలాగే ఉత్తర భారతదేశంలో మనం చూసుకుంటే ఎక్కువ మంది మనం చూసుకుంటే ఈ గుట్కాను ఎక్కువగా నములుతూ ఉంటారు కాబట్టి అందుకే అతను తీసుకుని వచ్చి ఉండొచ్చు అనమాట. ఏది ఏమైనా సరే కానీ ఆ యొక్క పొగాకు కువైట్ నిషేధం కాబట్టి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.